ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చెయ్యకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చెయ్యకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మురుగునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మురుగునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో
పినుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పినుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నీపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నీపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నీపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నీపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. శుభాకరా శుధాకరా విశుద్ధ వందనం. శుభాకరా శుధాకరా విశుద్ధ వందనం. నా బాణ భూమి సాగో నాట్య వందనం. నా బాణ భూమి సాగో నాట్య వందనం. శుభాకరా శుధాకరా విశుద్ధ వందనం. యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు ప్రణుతి. యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు ప్రణుతి. మహోన్నతుండ దేవ్యుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుండ దేవ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకరా శుధాకరా విశుద్ధ వందనం. జగాపిత్రాత్మజుండ విజయమంగళం.
స్వరాత్మ పితా పుత్ర నిగమ పరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిగమ పరుడ స్తోత్రము. వరా ప్రదుండ వార్త హృదయవాస స్తోత్రము. వరా ప్రదుండ వార్త హృదయవాస స్తోత్రము. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా పోగించి నీకు అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గను కలుగుచున్నది. సృష్టి అందరూ బాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడున నీకు కీర్తి కలిగినట్లు ఈ కలుషుని దీవించు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వదల్లో పరవశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనం పాపము లేని వారు మనం చెప్పుకున్నడలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్నడలా ఆయన నమ్మదిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేయను. మనం పాపము చేయలేదని చెప్పుకున్నడలా ఆయనను అబద్ధంగా చెవారు మోదుము. ఆయన వాక్యము మననుండదు. తన కృపకు ప్రహారం వాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు ఒప్పుకొందు మాత్రం నాతో కలిసి పరిశుద్ధుడు అయినా ఓ దేవా, మేము మధ్యను బట్టి నైచును బట్టి పాపులమైన, తలంపులను బట్టి చూపును బట్టి పాపులమైన, ఒంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి కీళ్ళను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన పరమను బట్టి విశ్వాసన పాపము క్షమించుచున్నాడు. శిక్షించుకు ఇష్టపడాడు. మన పాపములు జ్ఞాపకము చేసుకున్నాడు. అటు తనతో స్తుతించదము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఇన్నందున పాపులను అసహించుకొనసినది గాని అట్లా చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పని దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాభావికత్వము ఈ మొదలైన శుభలక్షణలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించు దివ్య బోధల మూలముగాను అద్భుతముకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శరీరానిపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదవస్థని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసనుడే వచ్చుననియు మిగిలిన వారికి 7 గంటల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును యుద్ధములో అంత్యక్రీస్తు అవధ ప్రవక్త నరకములో వేయబడుదరనియు సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకున్ననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు
నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించనియు అవిశ్వాసులను నరకంలోనికి పంపవేయనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగమునని క్రీస్తు ప్రభు పరలోకంలో భూలోకంలో ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేచుడనియు ఈయన ఆవేశములనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపుని బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మై విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మరణాత. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండం 28వ అధ్యాయము 11వ వచనం ఒకటి చదువుకుందాం. ఒక చోట చేరి ప్రొద్దుగింపునందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయనా, ఈ సమయమున తండ్రి మమ్మందరినీ నాయనా నీ యొక్క పరిశుద్ధ స్థలములోనికి తోడుకొని వచ్చిన విధానము కొరకు నీకే స్తోత్రములు. ఈ పరిశుద్ధ స్థలములో మేమందరము నిన్ను ఆరాధించడానికి, నాయనా నిన్ను గణపరచడానికి నీ పాదముల యొద్దకు మేము వచ్చి ఉండగా మమ్మందరినీ మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీకే స్తోత్రాలు. నాయనా, నీ కృపను మా అందరి మీద కుమ్మరింపచేసి చదవబడినటువంటి వాక్యములో దాచబడిన మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని అడుగుతున్నాం. మాట్లాడుతున్న నీ పాదార్శనను అడుగు చేసుకొని నీవే నిన్న వారితో మాట్లాడి ప్రతి వారికి ప్రభువా అర్థమయ్యే రీతిలో నీ యొక్క వాక్యమును నిపుణుల వారికి అందింపచేయమని అడుగుతున్నాం. నాయనా, కొండ మీద నీవు ప్రసంగము చేస్తుండగా 3 దినములు ప్రభా వారు నీ వైపే చూసి ఉన్నారు. వారికి అన్నపానములు జ్ఞాపకము రాలేదు ప్రభా. ఏ అవసరము లేకుండా ఒకే పని మీద నీ వాక్యమును నీ మాటను విని పని మీద వారు ఉన్నారు. నీ వైపే వారు చూస్తూ ఉన్నారు. తండ్రి నీకే స్తోత్రాలు. 3 దినములు నాయనా నీ వైపు చూసి ఉండగా ప్రతి వారిలోనూ నీవే నాయనా నీ ఆశీర్వాదముతో నింపి బలపరిచిన విధానము కొరకు నీకే స్తోత్రములు. అలా నీ తండ్రి నీ ఆరాధనలోకి ఉంచిన నిపుడైన వారందరి మీద నీ ఆశీర్వాదమును కుమ్మరింపచేసి నీవే మహిమను పొందమని తోడు నడిపించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నీవున మనందరికీ తోడే నడిపించుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే మనము పగలంతా కూడా కష్టపడి రాత్రికాల సమయాన దేవుడు మనలను మనకేమిచ్చాడు? విశ్రాంతినిచ్చాడు. ఏమా కనుక విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో కొందరు పనులు చేస్తుంటారు. పనులు చేయవలసిన సమయంలో విశ్రాంతి తీసుకుంటా ఉంటారు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు ప్రకారము వెలుగుకు పగలని రాత్రికి చీకటని దేవుడు పేర్లు పెట్టాడు. మరి పగలంతా
మనుషులైన వారు అనగా దేవుడు ఏర్పాటు చేసిన మానవులైన వారందరూ కూడా ఏం చేయాలంటే పగటి సమయమందు వారి పనులు వారు చేసుకున్న వాళ్ళను, రాత్రికాల సమయమందు విశ్రాంతి తీసుకోవాలి. అంతేనా? మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే నైట్ డ్యూటీలు అని చెప్పి రాత్రి వెళ్తూ ఉంటారు. వెళ్తారా? వెళ్ళరా? పగలంతా పడుకుంటారు, రాత్రులు నైట్ డ్యూటీ చేస్తుంటారు. మరి పగల పడుకుంటే సంపూర్ణ విశ్రాంతి వస్తుందా? రాత్రి పడుకుంటే ఎక్కువ విశ్రాంతి వస్తుందా? రాత్రి పడుకుంటేనే సంపూర్ణమైన విశ్రాంతి మనకి కలుగుతుంది. పగలు నువ్వు ఎంతసేపు పడుకున్నా కానీ మనకి విశ్రాంతి అనేది ఉండదు. అయితే దేవుని విశ్వాసులారా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే, వాక్యములో చూసినట్లయితే యాకోబును మనం చూస్తున్నాం. ఈ యొక్క యాకోబు దేవుని ద్వారా దేవుడు ఏర్పాటును బట్టి దేవుడు ఆయనను దీవించడానికి ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. యాకోబు నిత్యము కూడా దేవుని వైపు చూస్తున్నా అంటే దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి అరాము వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనిను. ఎందుకంటే రాత్రికాల సమయాన్న ప్రయాణాలు చేసేవారు కాదంట ఇది వరకు. ఒకవేళ కొంత దూరమే ఉన్నది ప్రయాణము చేయవలసిన సమయము, ఇంకా కొంత దూరమే ఉన్నది అనుకుంటే రాత్రులు ప్రయాణం చేసేవారి చేతిలో ఏముండేవి? చేతిలో కర్ర ఉండేది, ఒక చేతిలో లైట్ ఉండేది, లాంతరు. ఇప్పుడైతే బ్యాటరీ లైట్లు, సెల్ లైట్లు వచ్చేసింది. ఏమా సెల్ లైట్లు వచ్చిన తర్వాత బ్యాటరీ లైట్లు లేవు, ఉన్నాయా? ఎక్కడో కానీ వాడటం లేదు. కనుక ఇలాగ మనం గమనించినట్లయితే మరి రాత్రికాల సమయాన ఈ యొక్క యాకోబు ఏం చేస్తూ ఉన్నాడంటే బెర్షెబా నుండి ఆరాం వరకు బయలుదేరి అక్కడ ప్రొద్దుగుంకినందున ఏం చేస్తున్నాడు? అక్కడ నిలిచిపోయి అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు. అయితే పడుకోవడం ఎలాగంటే ఒక ఆకలి ఉన్నటువంటి రాతిలో ఒక రాతిని తీసుకొని తలగడగా చేసుకొని ఆయన దాని మీద తల పెట్టుకొని పడుకున్నాడు అట. దేవుని స్తోత్రం. ఏమా కనుక సాగుతుంది ఏంటంటే నిద్ర సుఖమేరగదట. నిజంగా నిద్ర వచ్చేవాడికి ఎక్కడన్నా పడుకుని పోతుంటాడు. మేము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు బ్రిడ్జిల మీద, అలాంటి ఫుట్పాత్ల మీద, ఏమో గోదావరి పక్కన ఫుట్పాత్ల మీద అనేక మంది పడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారికి నిజంగా నిద్ర వస్తూ ఉంటుంది కనుక వారికి అది ఇదని ఉండదు. కొంతమంది మధ్య చెల్లించిన వారు అయితే రోడ్డు మీదే దొరికేస్తూ ఉంటారు. ఎందుకంటే పగలంతా రాత్రంతా వారు తిరుగుతూ ఉంటారు. చంచలత్వం కలిగిన వారు కనుక ఏ సమయంలో వారికి నిద్ర వస్తే ఆ సమయాన్ని ఎక్కడ పడితే అక్కడే పడుకుంటా ఉంటారు. ఎందుకు? దేవుడు ఇచ్చినటువంటి సమయము. కానీ వారికి రాత్రికాల సమయాన్ని మరి వారు పడుకోరు కనుక కొంతమంది అయితే ఆ రాత్రికాల సమయాన్నే పడుకుంటా ఉంటారు. మరి యొక్క యాకోబు కూడా అలాగనే పడుకుంటూ ఉన్నాడు. ఎందుకు? ఆయనకి నిజముగా నిద్ర వచ్చింది కనుక ఇప్పుడు అక్కడ ఆయన ఆ స్థలములోనే ఆయన ఏం చేస్తున్నాడు? ఒక రాత్రిని తీసుకొని ఆ రాత్రిని తలగడగా చేసుకుని చక్కగా పడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఆ రాత్రంతా కూడా ఆ స్థలములో ఆయన పడుకొని ఉన్నాడు. పడుకొని ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు యాకోబుకి ఏమొచ్చిందంటే దర్శనం వచ్చింది. పడుకున్న సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే దర్శనము కలిగి ఉన్నాడు. 12వ వచనం చదవండి. అప్పుడు అతను ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆయన పడుకున్న తర్వాత ఏమొచ్చింది? ఆయనకి కళ వచ్చింది. మనకి కళ వస్తా ఉంటాయి.
ఆ కళలు కొంతమంది కళలు చెప్పడానికి కూడా, అయ్యగారు నాకు ఈ కళ వచ్చింది, నాకు చాలా భయం వేస్తుంది అన్నట్టు. ఎందుకు భయపడుతుంటారు అంటే భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి కొంతమందికి, మరి కొంతమందికి నిద్ర పట్టదు. కానీ యాకోబుకు అన్నటువంటి కళ అయితే ఎంతో ఆత్మీయమైనటువంటి కళ. ఎందుకు? అప్పుడు అతను ఒక కళ కానీ అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉంటాడు. దాని కొన ఆకాశం ఉంటాడు. అంటే భూమి మీద నుండి ఆకాశం వరకు నిచ్చెన వేయబడి ఉన్నాడు. నిచ్చెన వేయబడిన తర్వాత ఇప్పుడు ఏముంది? దాని మీద దేవుని దూతలు ఎక్కుచ్చు దిగుచ్చు ఉన్నారు. ఎక్కడది? యాకోబు ఏ స్థలములో అయితే పడుకున్నాడో ఆ స్థలములోనే నిచ్చెన వచ్చి దిగిందంట. దేవుని స్తోత్రం. కనుక ఇలాగన నిచ్చెన వచ్చి దిగినటువంటి సమయంలో ఆ రాత్రంతా కూడా ఆయన ఆ కలగని దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఆ పైన ఎవరు ఉన్నారంటే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రైన అబ్రహాము దేవుడైన ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను అనెను. దేవుని స్తోత్రం. నీకును నీ సంతానానికి నేను నీకు ఇచ్చేస్తానని చెప్పి ఆయన చక్కగా సెలవిచ్చాడు ఆ రాత్రికాల సమయమున. మరి మరొక రాత్రి మనం గమనించినట్లయితే ఈ యొక్క యాకోబు రాత్రికాల సమయాల్లో అందరూ కూడా పడుకొని చక్కగా విశ్రమిస్తూ ఉంటారు. కానీ యాకోబు అయితే ఏం చేస్తున్నాడు? ఆ దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా దైవజనుడు దేవదాసయ్య గారు కూడా రాత్రికాల ఉపవాస కూటాలు పెట్టేటప్పుడు 7 గంటల నుండి 10 గంటల వరకు ఏర్పాటు చేసేవారు. 7 నుండి 10, 3 గంటలు. కానీ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత 3 గంటలు కాస్త ఎంత అయిపోయింది? గంట అయిపోయింది. ఏమా గంటే ఉపవాసుకోవడం ఎక్కడ చూసినా కానీ చాలా మంది గంటే చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరికొంతమంది ఆల్ నైట్ ప్రేయర్ చేస్తూ ఉండేవారు. ఆల్ నైట్ అంటే ఉదయం రాత్రి 9 గంటల నుండి మళ్ళా తెల్లవారే వరకు, తెల్లవారుజాము 3 గంటల వరకు ఆల్ నైట్ ప్రేయర్ అన్నమాట. ఈ ఆల్ నైట్ ప్రేయర్ ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ యాకోబు దగ్గర నుండే వచ్చింది. ఎందుకు? రాత్రి అంతా కూడా ఆయన ఏం చేశాడు? కలగంట నాకు నిద్రలేదు, నిద్రపోయినా కానీ ఆయన దేవుని వైపు చూస్తున్నాడు. అలాగే ఆన్లైన్ ప్రేయర్లో కూడా చాలా మంది ఏం చేస్తుంటారు? ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తారు, పడుకునేవారు పడుకుంటారు. కానీ దేవుని సన్నిధిలో మేము ఉన్నాము, దేవుని దయ మా మీదకి వస్తుంది, దేవుని ఆశీర్వాదం మా మీదకి వస్తుంది అని చెప్పి విశ్వాసముతో ఆ పడుకునేది అక్కడే పడుకుందాం అనుకుంటారు కొంతమంది. అంతేనమ్మా? ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తారు, ఉరకబెట్టేవారు ఉరకబెడతారు. ఏమా? ఒక అమ్మ అన్నదంట, ప్రార్థన జరుగుతుంటే చక్కగా తల కింద కట్టేసి గురు అంటుందంట. ఒక అమ్మ అంత చక్కగా వాక్యం జరుగుతుంటే నువ్వేంటమ్మా నిద్రపోతావంటే ఆమె అంటుందంట, ఉండిపోయేలా మంచి దర్శనం అతను లేపేసావు. పడుకున్నది ఏమా? పడుకున్నది మంచి దర్శనం అవుతుందంట. వెంటనే పక్కన వాళ్ళు లేపేశారంట. నిజమే అంటారా? అటువంటి మాటలు మాట్లాడుకుంటారు. కనుక దేవుని సన్నిధిలో నిజమైన విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలోని ఉపవాసం అనే ఆత్మత కలిగినటువంటి వారికి నిద్ర రాదు. నిద్ర రాదు అసలు. కనుక ఇలాగనా ఆయన రాత్రికాల సమయాన్ని ఏం చేశారు? దర్శనము చూస్తున్నాడు. మరి మరొక రాత్రిని మనం గమనించినట్లయితే చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము 21వ వచనం చదవమా. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యతకు పోవునట్లు ఆమె నాకిమ్మని లాబాను అడుగగా, లాబాను ఆస్థానంలో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు యాకోబును తన మామ అయినటువంటి లాబానికి ఒక వడంబడిక ఉంది. ఏంటి? నువ్వు నా గొర్రెలన్నింటినీ నీవు కాయి, నేను నీకు నా కుమార్తెని ఇస్తాను అన్నాడు. ఇస్తానని ఎవరదా అన్నాడు? ఎవరిని ఇస్తా అన్నాడు? అమ్మా
రాహేలుని ఇస్తా అన్నాడు. కానీ ఆ రాత్రికాల సమయాన్న ఈ యొక్క లాబాను యాకోబును మోసం చేశాడు. మోసపోయిన రాత్రి. ఏ రాత్రి అది? మోసపోయిన రాత్రి. ఎలాగ మోసపోయాడు? 23వ వచనం. రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెతో కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జల్సా కుమార్తె తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి రాహేలుకు బదులుగా ఎవరినిచ్చారు? లేయానిచ్చారు. అంటే మోసం చేశాడా లేదా? అందుకనే యాకోబు అంటాడు, నేను ఈ రాత్రికాల సమయాన్న మోసపోతిని అన్నాడు. మోసపోయిన రాత్రి. కనుక అలాగనే మనం మోసపోయే వారిగా ఉండకూడదు. ఏమా మోసపోతారు చాలా మంది. మోసపోయే వారిగా మాత్రం మనము ఉండకూడదట. ఎలా ఉండాలి? నిత్యము కూడా మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగిన వారికి మోసం చేసేటువంటి అలవాటు ఉండదు, మోసపోయేటువంటి అలవాటు. కానీ లాబాను తన యొక్క కుమార్తెను రాహేలు ఇస్తానని చెప్పి ఎవరినిచ్చారు? లేయానిచ్చి యాకోబును మోసం చేశారు. అయితే 25వ వచనం, ఉదయమందు ఆమె లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీవు కొలివి చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనెను. ఎవరి కోసం చేశాడు కొలువు? రాహేలు కోసం. గనుక దేవుని విశ్వాసులారా, ఇలాగన ఈ యొక్క యాకోబు అక్కడ తన మామైనటువంటి లాబాను దగ్గర మోసపోయినట్లుగా మనము చూస్తున్నాం. అలానే దేవుని విశ్వాసులారా, మనం గమనించినట్లయితే ఒక రోజు రాత్రికాల సమయాన్న యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకు మిగిలిపోయాడని మనం గమనించినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము 21వ వచనం. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. అయితే ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసదాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపించి వేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడో మిగిలిపోయాడు. కనుక ఈయన ఒక్కడో మిగిలిపోవడానికి గల కారణం ఏంటి? వారి యొక్క భార్యల్ని పిల్లల్ని పంపించడం గల కారణం ఏమిటంటే యాకోబు దేవునితో పెనుగులాడడానికి ఆయన ఒక్కడో మిగిలిపోయాడు. అలాగే దైవ సన్నిధి చేసేటువంటి మనం కూడా దైవ సన్నిధిలో నువ్వు ఒక్కడ ఉన్నావని చెప్పి నువ్వు భయపడవలసిన అవసరం లేదా? చాలా మంది ఒక్కరు ఉంటే భయపడుతుంటారు. సన్నిధిలో మనం భయపడకూడదు. మనకు ఎదురుగా ఎవరు ఉన్నారు? మన దేవుడే. యేసయ్య మనతో ఉన్నారని నీవు ఎప్పుడైతే ఎరిగి దేవుని వైపు చూస్తావో అప్పుడు తప్పనిసరిగా దేవుడు నీతో ఉంటాడు. కనుక ఇప్పుడు ఆయన ఈ యొక్క యాకోబు తన యొక్క భార్య బిడ్డల్ని అందరినీ కూడా పంపించి, అలాగే దాసీలను కూడా పంపించి వేసి ఆయన ఒక్కడు మాత్రము మిగిలిపోయాడు. మరి మిగిలిపోయిన తరువాత ఆయన చేసిన పని ఏమిటంటే 24వ వచనములో, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఎవరితోను? దేవునితో పెనుగులాడు. నరుడు ఎవరు? యాకోబు. ఎవరితో పెనుగులాడు? దేవునితో పెనుగులాడుతున్నాడు. కనుక ఇంతకీ ఆ రాత్రంతా కూడా ఆయన పెనుగులాడుతూనే ఉన్నాడంట. అయితే తాను అతన్ని గెలవకుండా చూసి తొడగేటి గూటు మీద అతన్ని కొట్టినప్పుడు అతనితో పెనుగులాడటం వల్ల యాకోబు తొడ గూడు వసిలెను. దేవునితో పెనుగులాడుతున్నాడు యాకోబు. పెనుగులాడిన తర్వాత ఆ రాత్రంతా కూడా ఆయన పెనుగులాడుతూనే ఉన్నాడు. అంటే దేవునితో ఏం చేస్తున్నాడు?
నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడువను. మరి దైవజనుడు దేవదాసయ్య గారు కూడా ఒకానొక దినాన్న ఆయన ధ్యానములో ఉండగా ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడేటువంటి అలవాటు ఆయనకు ఉందట. దేవుడితో మాట్లాడితేనే కానీ ఆయన సన్నిధి నుండి బయటకు వచ్చేవాడు కాదు. అటువంటి ఆయన ఒకానొక దినాన్న ఆయన మధ్యాహ్నం 3 అయినా కానీ దేవుడు ఆయనతో మాట్లాడలేదని చెప్పి సన్నిధిలోనే ఉండిపోయారంట మధ్యాహ్నం 3 అయ్యే వరకు కూడా. అయితే ఈ 3 గంటల వరకు కూడా ఆయనకి ఏమి లేవు, మంచినీళ్ళు ఏమీ లేదు. ఆయన దేవుడు నాతో మాట్లాడలేదు వేళ అని చెప్పి అయ్యగారు ఆ రోజంతా సన్నిధిలోనే ఉండిపోయారు. అయితే 3 గంటల సమయంలో ప్రభువు మరలా అయ్యగారి యొద్దకు వచ్చి, దేవదాసు నేను ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాను కదా, ఈ ఒక్కరోజు నీతో మాట్లాడకపోతే ఏంటి అంటే, అయ్యా అప్పుడు ప్రభు అయ్యగారు అన్నారంట, అయ్యా ప్రభువా నేను ప్రతిరోజు నీతో మాట్లాడితేనే కానీ ఏం లేదు, నా పని ప్రారంభము కాదు. అలాగే అయ్యగారు చెప్పిన మాట ఏమిటంటే, దైవ సన్నిధిలోనికి వెళ్ళినటువంటి మనము ఎవరొకరితో మాట్లాడి బయటకు రావాలంట, లేదా మనకి ఎవరొకరు కనబడాలంట. అదే దైవ సన్నిధి అన్నాడు అయ్యగారు. సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత నీవు దేవునితో మాట్లాడడం, లేదా ప్రవక్తలతోనూ ఎవరు వస్తే వారితో మాట్లాడాలి, లేదంటే ఎవరినో ఒకరిని నీవు చూడాలి. అదే అసలైన దైవ సన్నిధి అన్న. అంతేగాని సమయం పెట్టుకొని వెళ్ళిపోతుంటారు కొంతమంది, పనులు పెట్టుకొని వెళ్తూ ఉంటారు కొంతమంది. సమయం పెట్టుకుంటే పని అవ్వదు, సన్నిధి జరగదు. అలాగనే పనులు పెట్టుకొని నేను ఈ సమయానికి నీ దగ్గరకు వచ్చేస్తాను, నువ్వు రా అని చెప్పి కొంతమంది పని పెట్టుకొని వస్తూ ఉంటారు దైవ సన్నిధికి. అలా రావచ్చా? రాకూడదు. కనుక దైవ సన్నిధికి వచ్చేటువంటి మనము ఆ దినమంతా కూడా దేవుని సహవాసంలో మనము ఉండేవారిగా ఉండాలి. దేవుని స్తోత్ర. అందుకని మరి ఈ యొక్క యాకోబు చేసిన పని ఏమిటంటే, ఆ రాత్రంతా కూడా ఇక ఏ పని లేదు, ఆయనకు అడ్డముగా ఉన్నటువంటి తన యొక్క భార్యలను బిడ్డలను అందరినీ కూడా దాసీలను అందరినీ పంపించి వేశారు. ఆయన ఒక్కడు మిగిలిపోయి ఇప్పుడు ఎవరితో పెనుగులాడుతున్నాడు? దేవునితో ఆయన పెనుగులాడుతున్నాడు. అయితే ఒకనాడు దేవునితో పెనుగులాడుట ఎంతో అరుదు అంటున్నారు. కనుక ఇక్కడ 26వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అని. తెల్లవారిపోతుంది, నీవు నన్ను వెళ్ళని అని చెప్పి దేవుడే స్వయముగా ఎవరితో మాట్లాడుతున్నారు? యాకోబుతో మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఏమో కనుక దేవుడే స్వయంగా యాకోబుతో మాట్లాడుతున్నారు. ఇగో తెల్లవారిపోతుంది, నన్ను వెళ్ళని అంటే ఇప్పుడు ఆయన ఈ యొక్క యాకోబు అంటున్నాడు, నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను వెళ్ళను. మరి ప్రభువు వెళ్ళలేరా? వెళ్ళగలరు. కానీ యాకోబు తన పట్టింది పట్టు ఏ పట్టంట? అయ్యగారు అన్నాడు, కోతి పిల్ల పట్టంట. అటువంటి పట్టు పట్టాడు. అంటే తండ్రి ఎంత విడిపించుకోవాలన్నా కానీ ఆయన విడటం లేదు. దేంతో కట్టివేశాడు ఆయన్ని? ఆయన విశ్వాసముతో, ఆయన ప్రేమతో యాకోబు తండ్రిని కట్టివేశాడు. దేవుని స్తోత్ర. మరి మనం కూడా సంపూర్ణమైన విశ్వాసముతో ఏది అడిగినా కానీ దేవుడు తప్పనిసరిగా మనకిస్తాడు. ఏమా? సంపూర్ణమైన విశ్వాసంతో అడిగితే తప్పనిసరిగా దేవుడిని మనకి దయచేసేవాడైనా. కనుక ఆ రాత్రి అంతా కూడా దేవుడితో ఏం చేశాడైనా? పెనుగులాడి ఉన్నాడు. పెనుగులాడిన తర్వాత ఇప్పుడు మనం గమనించినట్లయితే, ఇప్పుడు దేవుడే చెప్పుతున్నాడు 28వ వచనములో, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచిందివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. దేవుని స్తోత్ర. సరే,
కనుక ఇశ్రాయేలు అనగా ఎవరితో పోరాడు? దేవునితో పోరాడినవాడు. చాలా మంది మనుషులతో పోట్లాడుతూ ఉంటారు. ఏమా, పోట్లాడటం వేరు, పోరాటం వేరు. కనుక ఇప్పుడు ఎవరితో పోరాడాలి మనం? దేవునితో. దేవునితో పోరాడి గెలిచాడు యాకోబు. అలానే మనం కూడా ఎటువంటి సమస్య ఉన్నా నీవు కూడా దేవునితో పోరాడి, దేవునితో పెనిగిలాడి, దేవుని యొద్ద నుండి నీవు సహాయం కలిగినట్లయితే అదే గొప్ప ఆశీర్వాదము అన్నాడు. దేవుని స్తోత్రం. కనుక యాకోబు వలె రాత్రంతా దేవునితో పోరాడి ఇప్పుడు యాకోబు ఏం చేశాడు? తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. తన పేరే మారిపోయింది. తన యొక్క పేరే మారిపోయింది. యాకోబు కాదు, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు అంటారు. చాలా మంది బాప్తిసం తీసుకొని పేరు మార్చుకుంటా ఉంటారు. మరి పేరు మార్చుకున్నటువంటి నీవు అటువంటి జీవితము నీవు కలిగి ఉండాలి. అటువంటి ఆశీర్వాదం నువ్వు కలిగి ఉండాలి. అటువంటి నడవడిక కలిగి ఉండాలి. అంతేగాని పేరు మార్చుకున్నంత మాత్రాన చాలా మంది వారి జీవితాన్ని మార్చుకోరు. కానీ యాకోబు అయితే తన యొక్క పేరు ఎప్పుడైతే మారిందో వెంటనే ఆయన అక్క నుండి దేవుని వైపు చూస్తూ ఇప్పుడు ఆయన యొక్క నడవడికను కూడా మార్చుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటంటే, ఇదిగో నీకును నీ సంతానమునకును ఈ యొక్క భూమి మీద అంతా కూడా నీ సంతానానికి ఇచ్చివేస్తాను అని చెప్పన్నాడు. అలానే మరి మనకి కూడా దేవుడు మన యొక్క సరిహద్దులను విశాలపరిచేవాడు అన్నాడు. ఎప్పుడు? ఆయనతో నీవు సహవాసము చేసినప్పుడు, ఆయనతో పెరుగులాడినప్పుడు, ఆయన సన్నిధిలో నీవు ఆయనతో పెరుగులాడినట్లయితే నిన్ను కూడా దేవుడు యాకోబు వలె ఆశీర్వదించి యాకోబు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చేవాడన్నాడు. అట్టి ధన్యత తండ్రి మనందరకు దయచేయగాక అని ప్రార్థన చేసుకున్నాం. ప్రతి వారు మోకరించాం. సకల యుగములలో అక్షరులను అదృశ్యులను రాసునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయనా, నీ యొక్క సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు ప్రభా. నాయన, ఇదిగో యాకోబు ఎలాగనైతే రాత్రులంతా కూడా ప్రభా కొన్ని రాత్రులు నాయన ఆయన నీతో సహవాసము చేస్తారు. నాయన, ఆయన పడుకున్న స్థలము పరిశుద్ధ స్థలం అన్నావు. ఇది దేవుని మందిరమే కానీ మరి ఒకటి కాదు అన్నావు ప్రభా. నీవే ఆ స్థలమును పరిశుద్ధపరచావు తండ్రి, నీకే స్తోత్రములు. అలాన ప్రభా ఆయన ఒకనొక రాత్రి ప్రభా ఇదిగోనైనా ఆయన మోసపోయి ఉన్నాడు ప్రభా. భార్య విషయములో అన్నమామైనటువంటి లాభాను ఆయన మోసము చేశారు. అయినా ఆయన నీ వైపు చూసి ఉన్నాడు తండ్రి, నీకే స్తోత్రం. అలానే తండ్రి ఇదిగో ప్రభా తన యొక్క అన్నతో ఆయన ప్రభా ఇదిగో సహవాసము కలిగి ఉన్నాడు. ఆయనను సమాధిస్తారేమో అని ఆయన భయపడ్డాడు. కానీ ప్రభా నీ యొద్ద ఆయన నాయన మనవి చేసుకొనగా నీవే ఆయనను దీవించిన తండ్రి, నీకు స్తోత్రములు. అలానే తండ్రి యాకోబు యొద్ద నాయన తనకున్నటువంటి ఆస్తిని, తనకున్నటువంటి జనమును, తన యొక్క నాయన భార్యలను, బిడ్డలను, అలానే దాసీలను అందరినీ కూడా పంపించి వేశారు. ఆయన ఒక్కడు మాత్రమే నీ వైపు చూస్తూ నీతో పెనుగులాడడానికి ప్రభా రాత్రి అంతా కూడా ఆయన కష్టపడి ఉన్నాడు. నాయనా, నీవు ఎడమ కాలు గుడ్డి మీద నీవు ఆయనను కొట్టినా ఆయన మాత్రము నిన్ను విడవలేదేసయ్యా. అలానే మేము కూడా ఈ లోకములో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభా మేము విడవకుండా నీ వైపు చూస్తూ ప్రభా నీ సహవాస భాగ్యము, నీతో పెనుగులాడే భాగ్యము, నీ ఆశీర్వాదమును పొందే భాగ్యము మా అందరికి దయచేయండి ప్రభా. యాకోబు నాయనా ఇదిగో నీవు దేవునితోనూ మనుషులను పెనుగులాడి ఉన్నావు కనుక ఇదిగో ఈ రాత్రి నీ పేరు యాకోబు కాదు,
ఇశ్రాయేలుని ప్రభా నీవు ఎలాగ నీ తగిన దీవించి ఉన్నావు, అలాగన మమ్మల్ని కూడా మీరే దీవించదయ్యా. నీతో పెనుగులాడే స్థితిని మాకు దయచేయండి ప్రభా. నాయనా నీ సన్నిధిలో నిలుచుండే స్థితిని మాకు దయచేయండి ప్రభా. నాయనా నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయనా మనుషులైన వారైతే మోసం చేస్తారు ప్రభా, మనుషులైన వారైతే మాటించి మోసం చేస్తారయ్యా. నీవైతే మాటించి తప్పని వాడవు గనక నాయనా మేము నిన్ను ఎరిగి ప్రభా నాయనా నీ యొక్క సహాయం కోరుచున్నాం యేసయ్యా. నాయనా నీకే స్తోత్రం. నాయన సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన మాకు సహాయం కలను వాగ్దానం చేసిన యేసయ్యా, నీవే మాకు సహాయం చేయండి ప్రభా. రుణములతో బాధపరుచున్న వారికి నాయన రుణాలను రద్దుపరచు నీ పాద సన్నిధి ఉన్నావు. నాయనా రుణాలను రద్దు చేయండి ప్రభా. అలానే భార్యాభర్తలు సమాధానం లేని వారికి సమాధానము దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి, బిడ్డలైన వారికి బిడ్డలను దయచేయండి ప్రభా. నాయన అలానే తండ్రి ఇదిగో ప్రభా నాయనా ఇదిగో నిపుడైన వారందరూ నాయన విద్యను అభ్యసించడానికి మరలా నూతన సంవత్సరములు వారు బయలుదేరి ఉన్నారు కనుక వారందరినీ మీరే దీవించండి ప్రభా. నీకే స్తోత్రములు. ఆయన నూతన సంవత్సరములు వారు నాయన విద్యను అభ్యసిస్తుండగా వారికి తగిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని మీరే వారికి దయచేయండి. నాయనా నీకే స్తోత్రములు ప్రభా. నాయనా ఇదిగో ప్రభా నీ బిడ్డలైన వారందరూ నీ వైపు చూస్తుండగా బలపరచండియా. నాయనా LKG నుండి ప్రభా చదువుతున్నారు, PG వరకు చదువుతున్నారు. నాయనా వారందరినీ దీవించండి ప్రభా. నీకే స్తోత్రములు. వారందరికి తగిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని నీవే వారందరికీ దయచేసి బలపరచండి. ఉద్యోగాలు ప్రయత్నములు చేస్తున్నారు, వారి ప్రయత్నాన్ని సఫలము చేసి ప్రభా మేలు కలిగజేసి మహిమను పొందమని దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు గొప్ప మేలు చేశాడని ప్రభా అనేక మంది నీ కొరకు సాక్ష్యం చెప్పడగా నీవే వారందరినీ బలపరిచి మేలు కలగచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్త పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారం మాకు దయచేయము, మేల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం క్షమించండి, మమ్మల్ని శోధనలోని తెగాకి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకలై. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకలై. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము నీతిమంతుడి ఆశీర్వాదము చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకును కూడి వచ్చిన వారందరికీ నూతనముగా విద్యను అభ్యసిస్తున్న ప్రతి బిడ్డకును ప్రతి స్టూడెంట్కును ఆయన కృపతో నడిపించును గాక.